మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మెయిన్ డోర్ ఎవరైనా తడితే ఎలా ఉంటుంది? ఆ వినడానికే చాలా భయంగా ఉంది. కరెంటు పోయిన ఆ చీకట్లో నా రూమ్ తలుపుని ఎవరో గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. ఎవరది అని అరిచాను. సమాధానం లేదు. మెల్లగా కీహోల్ నుండి బయటకు చూశాను. బయట ఎవరూ లేరు. చాలా ఉత్కంఠగా ఉంది. కాని నేను వెనక్కి తిరగగానే నా వెనుక ఎవరో ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం. అమ్మో! ఈ థ్రిల్లింగ్ కథకి ముగింపు ఏంటో తెలుసుకోవాలంటే రేపు రాబోతున్న పార్ట్ 4 కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ ఉత్కంఠను అలాగే ఉంచుతూ ఈరోజు మన డీప్ డైవ్లోకి వెళ్దాం. స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం భయం గురించి, ముఖ్యంగా చీకటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కరెంటు పోయిన చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక్కసారిగా ఆవరించే ఆ నిశ్శబ్దాన్ని మీరు గమనించే ఉంటారు. ఆ చీకట్లో ఏదో ప్రమాదం పొంచి ఉందన్న సహజమైన భయం మనుషుల్లో కలుగుతుంది కదా. ఖచ్చితంగా. కారణం లేకుండానే వెన్నులో ఒక తెలియని వణుకు పుడుతుంది. ఈరోజు మనం విశ్లేషించబోయే 2 ఆధారాలు అచ్చం అలాంటి వణుకును, ఆందోళనను పుట్టించేవి. అవే చీకటి కథల పాడ్కాస్ట్ మరియు అడవిలో అదృశ్య ప్రయాణికురాలు అనే కథ. ఈరోజు మన ప్రధాన లక్ష్యం ఏంటంటే కేవలం ఈ కథలను చెప్పుకోవడం కాదు, వాటిలో దాగి ఉన్న భయం యొక్క మూలాలను డీకోడ్ చేయడం. అవును. రాత్రిపూట ప్రయాణాల్లో కానీ, పాడుబడిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానీ మానవ మనస్తత్వం ఎలా మారుతుంది అనేది మనం విశ్లేషించాలి. అదే ఆ చీకటి మన వాస్తవికతను ఎలా భ్రమలోకి నెట్టేస్తుంది అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ కథల వెనుక ఉన్న మానసిక మరియు భౌతిక కోణాలను విశ్లేషించడం ద్వారా మనం మనిషిలోని ఆదిమమైన భయాలను అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రైమల్ ఫియర్స్ అన్నమాట. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ మధ్య మనం చాలా సురక్షితంగా ఉన్నామని భావిస్తాం కదా. కానీ ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు చీకటి మరియు ఒంటరితనం మనల్ని ఎంత సులభంగా మానసిక ఆందోళనకు గురి చేస్తాయో ఈ కథలు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ పాయింట్తోనే మొదలుపెట్టాం. ఈ ఆధారాల్లో రవి మరియు శ్యామ్ అనే 2 డ్రైవర్ల కథలు. రవి రాత్రి సమయంలో తన క్యాబ్లో విజయవాడ నుండి నల్గొండ మీదుగా హైదరాబాద్కు వస్తున్నాడు. మరోవైపు శ్యామ్ రాత్రి 1 గంట సమయంలో ఒక దట్టమైన అడవి గుండా కారులో వెళ్తున్నాడు. ఈ 2 సంఘటనల్లోనూ వాతావరణం అచ్చం ఒకేలా ఉంది కదా. అవును, సరిగ్గా ఒకేలా ఉంది. బయట కుండపోత వర్షం, కారులో వాళ్ళు పూర్తిగా ఒంటరి. ఆ సమయంలోనే 2 వర్షంలో తడుస్తూ లిఫ్ట్ అడిగిన ఒక యువతిని తమ కారులో ఎక్కించుకున్నారు. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఆ భయంకరమైన వాతావరణంలో ఎవరైనా సరే కారు డోర్స్ లాక్ చేసుకుని సేఫ్గా వెళ్ళిపోవాలి అనుకుంటారు కదా. అవును, సాధారణంగా ఎవరైనా అలాగే చేస్తారు. మరి వీళ్ళు ఆ వర్షంలో ఒంటరిగా ఉన్న అపరిచితురాల్ని ఎందుకు కారులోకి ఆహ్వానించారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ డ్రైవర్ల పరిస్థితిని ఒక సెన్సరీ డిప్రైవేషన్ ట్యాంక్తో పోల్చాలి. సెన్సరీ డిప్రైవేషన్ ట్యాంక్ అంటే మన ఇంద్రియాలకు పని లేకుండా పోవడమేనా? సరిగ్గా అదే. చూడండి, కుండపోత వర్షపు బోరు బయటి ప్రపంచంలోని ఇతర శబ్దాలను పూర్తిగా మింగేస్తుంది. మన వినికిడి శక్తి పరిమితమైపోతోందన్నమాట. అవును. ఇక చీకటి అనేది కంటి చూపును కమ్మేస్తుంది. ఆ సమయంలో కారు లోపల ఉన్న డ్రైవర్కి ప్రపంచమంతా కేవలం కారు మాత్రమే. ఆ ఐసోలేషన్ లేదా ఒంటరితనం మనిషికి చాలా భయాన్ని కలగజేస్తుంది. ఖచ్చితంగా. అలాంటి శూన్యంలో బయట వర్షంలో తడుస్తున్న ఒక మనిషి కనిపించినప్పుడు డ్రైవర్ మెదడులో 2 రకాల ఆలోచనలు వస్తాయి. ఏంటవి? ఒకటి సానుభూతి, రెండవది ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక తోడు కావాలనే మానసిక అవసరం. రైట్. తమ కారు ఒక సురక్షితమైన ప్రదేశం అనే నమ్మకంతో ఆ ఒంటరితనం నుండి బయటపడటానికే వాళ్ళు ఆ ప్రమాదానికి తలుపులు తెరిచారన్నమాట. అవును. అంటే ప్రాణభయం కంటే ఒంటరితనమే వారిని ఆ నిర్ణయం తీసుకునేలా చేశారు. కానీ కారెక్కిన తర్వాత ఆ ప్రయాణికులు ప్రవర్తించిన తీరు మరింత ఆందోళనకరం కదా. శ్యామ్ కారెక్కిన అమ్మాయి అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. కానీ రవి కారు ఎక్కిన అమ్మాయి మాత్రం ముందుకు వెళ్ళండి, నేను చెప్తాను అని చల్లటి గొంతుతో చెబుతుంది. ఆ మాట వినగానే రవికి ఏమనిపించిందో? రవి రియర్ వ్యూ అద్దంలోంచి ఆమెను చూసినప్పుడు ఆమె ముఖం పాలిపోయి కళ్ళు ఎర్రగా ఉంటాయి. అన్నిటికంటే భయంకరమైన విషయమేంటంటే ఏంటది? ఆమె అసలు ఊపిరి పీల్చుకుంటున్నట్లే అనిపించదు. ఆ క్షణంలో జాలి కాస్త ఒక రకమైన గగురుపాటుగా మారుతుంది. అబ్బా! సైకాలజీలో దీనికోసం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దీన్ని అన్క్యానీ వ్యాలీ అంటారు. వినడానికి ఆసక్తిగా ఉంది.
అన్కానీ వ్యాలీ అంటే ఏంటి? ఆ, అంటే మనకి ఎదురుగా ఉన్న ఆకారం అచ్చం మనిషిలాగే ఉండి కాని మనిషికుండే ప్రాథమిక జీవక్రియలు లేనప్పుడు. అంటే శ్వాస తీసుకోవటం లాంటివి. అవును, శ్వాస తీసుకోవటం, కనురెప్పలు వాల్చడం, ముఖంలో రక్త ప్రసరణ లేనప్పుడు మన మెదడు అది మనిషి కాదు అని గ్రహిస్తుంది. ఓ, అంటే ఇదొక హెచ్చరిక లాంటిదా? కరెక్ట్. పరిణామక్రమంలో రోగాల నుండి, మరణం నుండి తప్పించుకోవడానికి మెదడు ఒక అలారం సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంది. రైట్. ఆ జీవం లేని లక్షణాలు చూడగానే మెదడు ఇది ప్రమాదం, పారిపో అని హెచ్చరిస్తోంది. రవికి ఎదురైన భయం ఆ అన్కానీ వ్యాలీ వల్లే. ఆ పాలిపోయిన ముఖం, ఊపిరి తీసుకోకపోవడం ఇవన్నీ ఆమె మానవ రూపంలో ఉన్న ఒక మానవేతర శక్తి అని అతని ఉపచేతన మనసుకి స్పష్టం చేశాయన్నమాట. అవును, నాన్ హ్యూమన్ ఎంటిటీ అని అర్థమైపోయింది. ఆ భయంకరమైన వాతావరణంలో కారు ఆపలేక, ఆమెను దించలేక డ్రైవ్ చేయడం నరకమే. ఇప్పటి రోజుల్లో అయితే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి, మేడం ఈ దారిలో మీ ఇంట్లు లేదు, కేవలం పాత శ్మశానం తప్ప ఇంకేమీ లేదు, లొకేషన్ తప్పు పెట్టినట్టున్నారు అని అడిగేవారేమో. నిజమే, ఆధునిక టెక్నాలజీ అలా సాయపడేది కదా. కాని ఆ కథల్లో డ్రైవర్లు ఆ శక్తికి పూర్తిగా లోబడిపోయారు. హ్మ్, రవి కారులో ఈ అమ్మాయి ఒక పాత చెట్ల పొదలతో నిండిన మట్టి రోడ్డు వైపు వెళ్లమని కమాండ్ చేస్తోంది. ఆమె గొంతులోని ఆ కీచుదనం, అధికారం చూసి రవికి ఎదురు చెప్పే సాహసం లేకపోయింది. అవును, చివరకు ఒక పాత శ్మశానం దగ్గర కారు ఆపమని ఆమె ఆదేశిస్తుంది. పెద్ద మెరుపు మిరిసిన క్షణంలో వెనట్టి తిరిగి చూస్తే ఆ అమ్మాయి మాయమైపోతుంది. వమ్మో! కాని ఇక్కడ నాకు పెద్ద సందేహం ఉంది. చెప్పండి. శ్యామ్ మరియు రవి ఇద్దరి కథలు భిన్నంగా ముగిశాయి. శ్యామ్ కథలో కారు వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి అదృశ్యమవుతుంది. ఆ సీటు కవర్లు వర్షపు నీటితో తడిసిపోయుంటాయి. శ్యామ్కి గుసగుస వినిపిస్తుంది గదా. అవును, అతని చెవి దగ్గర నన్ను ఇక్కడే దింపేయ్ అని ఒక చల్లటి గుసగుస వినిపిస్తుంది. ఇది కేవలం విండోలోంచి పడ్డ నీళ్లు లేదా కారులోకి దూరిన గాలి శబ్దం అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. భయంతో ఉన్న బ్రెయిన్ తనంతట తాను క్రియేట్ చేసుకున్న ఇల్యూజన్ అని నేను వాదించొచ్చా? తప్పకుండా వాదించొచ్చు. సైన్స్ పరంగా ఆలోచిస్తే దీన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అనొచ్చు. అంటే భ్రాంతులు కలగడమా? అవును, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, భయం ఉన్నప్పుడు మన మెదడు భ్రాంతులకు గురవుతుంది. గాలి శబ్దాన్ని ఒక మాటగా, వర్షపు నీటిని ఎవరో కూర్చుని వెళ్లిన ఆనవాలుగా మెదడు అన్వయించుకుని ఉండొచ్చు. ఆ వాదనకు ఖచ్చితంగా అవకాశం ఉంది. రైట్, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటది? శ్యామ్ కథను మనం సైన్స్తో కొట్టిపారేసినా రవి కథను అలా తీసిపారేలేం కదా. ఎందుకని? ఎందుకంటే రవికారు వెనక సీట్లో వర్షపు నీటికి బదులు నెత్తుటి మరకలతో తడిసిన మట్టి మరియు 100 సంవత్సరాల క్రితం నాటి 2 పాత రాగి నాణేలు భౌతికంగా దొరికాయి. ఇవి కేవలం భ్రమ కాదు కదా. అబ్బో, ఇది చాలా భయంకరమైన పాయింట్. రవి ఈ సంఘటన తర్వాత ఎన్నడూ రాత్రిపూట డ్రైవింగ్ చేయలేదట. దీన్నెలా సైంటిఫిక్గా వివరిస్తాం? అసలా నాణేలు ఏమి సూచిస్తున్నాయి? ఇదొక అద్భుతమైన పాయింట్. చూడండి, మానసిక భయం అనేది కాలక్రమేణా మస్కబారుతుంది. అదంతా నా భ్రమలేమో అని మనల్ని మనం సర్దు చెప్పుకోవచ్చు. అవును, కాలం గడిచే కొద్దీ మర్చిపోతాం. కాని భౌతిక ఆధారాలు దొరికినప్పుడు వాస్తవికత మీద మనకున్న నమ్మకం పునాదులతో సహా కదిలిపోతుంది. ఆ 100 ఏళ్ల నాటి రాగి నాణేలు సామాన్యమైనవి కావు. మరవి ఏంటి? అవి భౌతిక ప్రపంచానికి, ఆత్మల ప్రపంచానికి మధ్య జరిగిన ఒక లావాదేవీకి ప్రతీకలు. అంటే ఒక ట్రాన్సాక్షన్ అన్నమాట. ఓ, పురాతన కాలంలో నదిని దాటించటానికి నావికుడికి నాణేలివ్వడం లాంటి ఆచారాలు మనం వినే ఉంటాం కదా, అలాంటిదా? సరిగ్గా అలాంటిదే. బహుశా ఆ శక్తి తన ప్రయాణానికి చెల్లించిన మూల్యం లేదా ఒక ఒప్పందానికి గుర్తుగా ఆ రాగి నాణాలను వదిలి ఉండొచ్చు. అబ్బా, భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఆ ఆధారాలు మిగిలిపోవడమే రవి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది కదా. అవును, అతడికి అర్థమైన నిజం ఒకటే: తన కారులోకెక్కింది కేవలం భ్రమ కాదు, 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఒక భయంకరమైన నిజం అని. నిజమే, ఆ భౌతిక ఆధారాలే ఒక కథను పీడకలలాంటి వాస్తవంలోకి లాక్కొస్తాయి. ఈ కథల్లో కారులోని రియర్ వ్యూ అద్దం ఆ భయాన్ని గమనించడానికి ఒక ఫ్రేమ్లా పనిచేసింది కదా. అవును, అదే అద్దం ద్వారానే వాళ్ళు వెనుక సీట్లో ఉన్న ఆకారాన్ని గమనించారు. అయితే అద్దం కేవలం ప్రతిబింబాన్ని చూపే వస్తువు మాత్రమే కాకుండా అదొక ప్రమాదంగా మారితే ఎలా ఉంటుందో తెలిపే 3 సంఘటన గురించి ఇప్పుడు చర్చిద్దాం. అద్దాలు ఎప్పుడూ మానవ చరిత్రలో ఒక మిస్టరీనే. కారు అద్దం నుండి ఇప్పుడు మనం ఒక పాడుబడిన ఇంట్లోని నిలువెత్తు అద్దం దగ్గరకు వెళుతున్నామన్నమాట. అక్షరాల. ఈ సంఘటన కిరణ్ మరియు సురేష్ అనే 2 కాలేజ్ విద్యార్థులది. వాళ్ళిద్దరికీ అసలు దెయ్యాలంటే నమ్మకమే లేదు.
చాలామందికి అలాగే ఉంటుంది. వాళ్ళు తమ స్నేహితులతో పందెం కాసి ఊరి చివర దెయ్యాల కొంపగా పేరుబడిన ఒక పాడుబడిన బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలోకి వెళ్లారు. రాత్రిపూట ఎందుకు వెళ్ళాలసలా? అదే కదా, అక్కడంతా దుమ్ము సాలిడి గూళ్లు పట్టి ఉంది. టార్చ్ లైట్ల వెలుతుర్లో వారొక గదిలోకి వెళ్లగానే గోడకున్న ఒక పెద్ద పురాతనమైన అద్దం కనిపించింది. యాంటిక్ మిర్రర్ అన్నమాట. అవును. కిరణ్ నవ్వుతూ ఆ అద్దం ముందుకు వెళ్లి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు. సురేషేమో ఆ పాత వస్తువులను వీడియో తీస్తుంటాడు. అప్పుడే ఒక షాకింగ్ సంఘటన జరుగుతుంది. ఏం జరిగింది? అద్దంలో ఉన్న కిరణ్ ప్రతిబింబం మాత్రం ఆ చేతిని కిందకు దించకుండా అలాగే పైకి ఉంచుతుంది. ఒక్క క్షణం ఊహించుకోండి. మనం పుట్టినప్పట్నుండి అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదని నమ్ముతాం. అవును, అది భౌతిక శాస్త్రం కదా. కరెక్ట్. మన కదలికలను అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ నమ్మకం ఒక్కసారిగా ఉల్లంఘించబడినప్పుడు కలిగేది కేవలం భయం కాదు, ఒక అస్తిత్వ సంక్షోభం. అస్తిత్వ సంక్షోభం అంటే ఎక్సిస్టెన్షియల్ క్రైసిస్ అనా? అవును. అంటే మీరు అంటున్నది మన కంట్రోల్లో ఉండాల్సిన ప్రతిబింబం మన మాట వినకపోతే అసలు నేను అనేది ఎక్కడుందే అన్న భయం మొదలవుతుందనా? ఖచ్చితంగా. నేను ఇక్కడ ఉన్నానా లేక ఆ అద్దంలో ఉన్న రూపమే నిజమైన నేనా? మన బ్రెయిన్ ఆ లాజిక్ని ప్రాసెస్ చేయలేక బ్లాంక్ అయిపోతుంది. అద్దంలోని ప్రతిబింబం చేతిని పైకి ఉంచడమే కాకుండా కిరణ్ వైపు చూసి చాలా క్రూరంగా నవ్వుతుంది. భయంతో కిరణ్ వెనక్కి అడుగువేస్తాడు. ఆ తర్వాతేం జరిగింది? కాని ఆ అద్దంలోంచి ఒక నల్లటి ముడతలు పడిన చెయ్యి బయటకు వచ్చి కిరణ్ గొంతును గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా అద్దంలోకి లాగేసుకుంటుంది. వామ్మో, ఇది చాలా టెరిఫైయింగ్గా ఉంది. సురేష్ భయంతో అక్కడ నుండి పారిపోతాడు. మరుసటి రోజు ఊరివారితో కలిసి వెళ్లి చూస్తే అద్దం పగిలిపోయి ఉంటుంది. కాని కిరణ్ ఆనవాలు ఎక్కడా ఉండదు. అసలు ఆ అద్దం కేవలం ఒక వస్తువా, లేక కిరణ్ను లాగేసుకున్న మరో భయంకరమైన ప్రపంచానికి ఇదొక ధార? ప్రాచీనకాలం నుండి వివిధ సంస్కృతుల్లో అద్దాలను రెండు ప్రపంచాల మధ్య వారధులుగా లేదా పోల్చల్స్గా చూసే నమ్మకాలున్నాయి కదా. పోర్టల్స్ అంటారా? అవును. అద్దమనేది సజీవ ప్రపంచానికి మరియు ఆత్మల ప్రపంచానికి మధ్య ఉండే ఒక సన్నని తెరలాంటిది అని నమ్ముతారు. కిరణ్ విషయానికొస్తే దెయ్యాలంటే నమ్మకం లేకపోవడం అనేది అతని వ్యక్తిగత విషయం. కానీ ఆ పురాతన స్థలంలోకి వెళ్లి అహంకారాన్ని ప్రదర్శించడం, వ్యంగ్యంగా నవ్వడం అనేది ఆ బంగ్లాలోని చీకటి శక్తులకు ఆగ్రహం తెప్పించుండొచ్చు. పారానార్మల్ శాస్త్రంలో దీన్ని ఇన్విటేషన్ అంటారు. ఇన్విటేషన్ అంటే మనం స్వయంగా ఆ శక్తులకు అనుమతి ఇవ్వడమా? అవును. ఆ చీకటి శక్తులు తమంతట తాముగా వచ్చి మనపై దాడి చేయడం చాలా అరుదు. ఓ, అర్థమైంది. రవి వర్షంలో ఒక అపరిచిత వ్యక్తికి కారు డోరు తీయడం ద్వారా ఆ శక్తికి తన ప్రపంచంలోకి ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. కిరణ్ ఒక పాడుబడిన స్థలంలోకి వెళ్లి వ్యంగ్యంగా నవ్వడం ద్వారా ఆ అదృశ్య ప్రపంచానికి దారి చూపించాడు. ఆ నల్లటి చెయ్యి అనేది ఆ బంగ్లాలో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న ఒక పురాతన శక్తికి ప్రతీకనమాట. కరెక్ట్. ఆ అద్దం పగిలిపోవడమంటే కిరణ్ను ఆ పోర్టల్ ద్వారా లాక్కున్న తర్వాత ఆ వారధి శాశ్వతంగా మూసుకుపోయిందని అర్థం. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. శ్యామ్ మరియు రవి కథల్లో వర్షం అనేది ఒక ఐసోలేషన్ ట్యాంక్లా పనిచేసి వారిని మానసికంగా బలహీనం చేస్తే, కిరణ్ కథలో వాళ్ల అహంకారమే వాళ్ల కొంపముంచింది. అవును. మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లు, వారి నిర్ణయాలు, ప్రకృతి ముందు వారి అహంకారం, ఇవే ఆ తెలియని భయానక శక్తులకు మార్గం సుగమం చేస్తాయి. ఈరోజు మనం విశ్లేషించిన ఈ ఆధారాలను ఒకసారి క్రోడీకరించి చూద్దాం. ఒంటరి ప్రయాణాల్లో ఏర్పడే మానసిక ఆందోళనల దగ్గర్నుండి ఏమాత్రం ఊహించని విధంగా ఎదురైన సంఘటనల వరకు ఈ కథలు మనకొక కొత్త కోణాన్ని పరిచయం చేశాయి కదా. అవును, ఖచ్చితంగా. హైవే మీద ప్రయాణికులు వదిలివెళ్లిన 100ఏళ్ల నాటి రాగి నాణేలు, నెత్తుటి మరకలు, అలాగే తమ ప్రతిబింబాన్ని మింగేసి ముక్కలుగా పగిలిపోయిన పురాతన బ్రిటిష్ కాలం నాటి అద్దం. ఇవన్నీ కేవలం మన ఊహల్లోంచి పుట్టిన కథలు కావు. అది వాస్తవ ప్రపంచంలో భౌతికంగా మిగిలిపోయిన భయంకరమైన ఆనవాళ్లు. నిజమే. మనం నిత్యం వాడే వస్తువులు, మనం చేసే ప్రయాణాలు ఎంత అనూహ్యంగా మారవచ్చో ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఈ ఆధారాలు మనకి నేర్పే పాఠం చాలా సూటిగా ఉంటుంది. ఆధునిక సైన్స్ మనకెన్నో సమాధానాలివ్వచ్చు, కానీ చీకటి పట్ల, మనకర్థం కాని కనిపించని విషయాల పట్ల ఎప్పుడూ ఒక రకమైన జాగ్రత్త మరియు గౌరవముండాలి. అవును. తెలియని దాన్ని చూసి నవ్వడం కన్నా మౌనంగా గౌరవించడం చాలా ముఖ్యం. ఈ విశ్లేషణ మనల్లో ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. ఈ కథలన్నీ కేవలం రాత్రిపూట జాగ్రత్తగా ఉండమని చెప్పే సాధారణ హెచ్చరికలు మాత్రమేనా?
ఆలోచించాల్సిన విషయమే. లేక నిజంగానే మన తర్కానికి అందని రహస్యాలు, మన కంటికి కనిపించని మరో ప్రపంచం ఆ చీకట్లో మనతో పాటే ప్రయాణిస్తున్నాయా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఈసారి ఎప్పుడైనా అర్ధరాత్రి పూట వాతావరణం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కార్ రియర్వ్యూ అద్దంలోనో లేదా గదిలోని నిలువెత్తు అద్దంలోనో ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు వెనుక ఉన్న ఆ చీకట్లో ఇంకేదైనా దాగి ఉందేమో అని ఒక్క క్షణం అనిపించక మానదు. ఆహా, వింటుంటేనే వణుకు పుడుతుంది. బహుశా ఆ ప్రతిబింబం తనంతట తానే ఎప్పుడు నవ్వుతుందో అన్న సందేశం మెదడులో మెదలకుండా ఉండదు. ఈ ఆలోచనను ఇలాగే కొనసాగించండి. ఆ చీకట్లో జాగ్రత్తగా ఉండండి.